జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయమైపోయింది. మన మీటింగులు గలగల, జగన్ మీటింగులు వెలవెలైపోయినాయి. మనం మీటింగ్ పెడితే నీరాజనాలు, జగన్ మీటింగ్ పెడితే ఖాళీ బిందెలతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు నేను విమర్శించడమే కాదు, బాధ ఆవేదనతో చెప్తున్నాను. ఏం తమ్ముళ్ళు, ఈ రాష్ట్రం సక్రమంగా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ల పాలన మీకు లాభపడిందా అని నేను అడుగుతున్నా. లేదు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. ఏంటి చెత్త పాలన నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక అవినీతిపరుడు. అందుకనే ఇక్కడ చూస్తే కాళహస్తిలో నేను చూస్తున్నా ఈ బియ్యం రెడ్డిని ఎట్టబట్టాలో నాకైతే అర్థం కావడం. నేను చాలా మందిని చూశా, కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నాయకులందరూ. ఇప్పుడు చెప్తున్నా, మా తమ్ముళ్ల పైన కేసులు పెట్టి నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టను, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఆయన కథ మళ్ళీ వస్తా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే 5 కోట్ల మందికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి, అన్ని గ్రామాలు, అన్ని కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యారు. అందరి మీద కేసులు. ప్రజాస్వామ్యం కాదు ఇది, పోలీసు రాజు వచ్చే పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. పోయే ప్రభుత్వం ఇది, వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. మీరు కూడా ఈసీఐ ఆదేశాలను పాటించి పనిచేయండి. కానీ ఇంకా కొంతమంది నాయకులకు తొత్తులుగా పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.